హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు గత ఒక ప్రీవియస్ వీడియోలో అన్ని వీడియోల్లో మనము ఎన్వి షాపింగ్ గురించి అయితే మనము బిజినెస్ ప్లాన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే మీకు ప్రీవియస్ వీడియోస్లలో మీకు ఫుల్ బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ప్రొడక్ట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈరోజు వచ్చేసి మీకు ఈ వీడియోలో ఐడి ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఐడి పాస్వర్డ్ వస్తుంది కదా. ఈ విధంగా లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. నేను ఇప్పుడు నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను ఇక్కడ సైన్ ఇన్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా డాష్బోర్డ్ వస్తుంది. ఓకే, మనకి ఈ విధంగా డాష్బోర్డ్ వస్తుంది. ఈ విధంగా డాష్బోర్డ్ వచ్చిన తర్వాత పిన్ కొనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే పిన్ ఫస్ట్ మనం అప్లైనర్ ద్వారా కానివ్వండి, మీరు వచ్చేసి టీమ్ ద్వారా కానివ్వండి, ఇక్కడ వచ్చేసి మీకు ఏం చేయాలంటే మీ అప్లైనర్ ద్వారా కానీ కంపెనీ అకౌంట్కి అమౌంట్ పంపించేసి మీ అప్లైనర్ ద్వారా మీరు పిన్ కొనుక్కోవచ్చు, లేదా మన ద్వారా అయినా సరే పిన్ అనేది కొనుక్కోవచ్చు. మీరు ఏదైతే ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ వాల్యూ ఉన్న అమౌంట్ అనేది మీరు కంపెనీకి పంపించేసి మీరు ప్రోడక్ట్ అనేది పిన్ అనేది కొనుక్కోవచ్చు. ఈ పిన్ ఏ విధంగా వస్తుంది అంటే మీ దగ్గరికి పిన్ మీ కంపెనీకి ఏదైతే ఐడి నెంబర్ ఇచ్చేసినట్లయితే మీకు ఐడి నెంబర్లోకి మీ కంపెనీ పిన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్న 3 లైన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమవుతుందనంటే ఇక్కడ మీకు పిన్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ పిన్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అన్యూజ్డ్ పిన్స్ అని ఉంటుంది. ఓకే, అన్యూజ్డ్ పిన్స్లో మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా పిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు చూసినట్లయితే ఇది పిన్ నెంబరు, పిన్ వాల్యూ, 0 పిన్, డేట్ అని చెప్పేసి మీకు ఈ విధంగా పిన్ నెంబర్ అనేది మీ ఐడిలోకి కంపెనీ పంపించడం జరుగుతుంది. మీ అప్పుడు కంపెనీకి పంపిస్తే కంపెనీ పంపించడం జరుగుతుంది, లేదంటే అప్లైనర్ ద్వారా మీరు ఈ పిన్ నెంబర్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు పిన్ నెంబర్ వచ్చిన తర్వాత ఈ విధంగా అన్యూజ్డ్ పిన్లోకి వెళ్ళి చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా 02 పిన్ మీద మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు వస్తుంది ఐడి నెంబరు, అమౌంట్ అనేది. ఈ ఐడి అనేది మనకు డిఫరెంట్ ప్రోడక్ట్లకి డిఫరెంట్ అమౌంట్ అనేది ఉంటుంది. ఐడి యాక్టివేషన్ అమౌంట్ అక్కడ మనం ఏ ఐడి అమౌంట్ అయితే ఏ ప్రోడక్ట్ అయితే యాక్టివేషన్ చేయాలనుకున్నా ఆ ప్రోడక్ట్ అమౌంట్ కంపెనీ పంపిస్తే ఈ విధంగా ఆ ప్రోడక్ట్ సంబంధించిన పిన్ అనేది పంపించడం జరుగుతుంది మనకి యాక్టివేషన్కి. ఓకే, ఈ విధంగా వచ్చేసినాక వస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంటే కింద యూజర్ ఐడి అని అడుగుతుంది. అంటే మనం ఏ ఐడి అయితే యాక్టివేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి నేను ఐడి నెంబర్ అనేది యాక్టివేషన్ చేయాల్సిన ఐడి నెంబర్ అనేది నేను ఇస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ ఈ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను. రమేష్ అనే ఐడి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా నేను ఐడి నెంబర్ ఇచ్చాను. ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, మనం ఇది కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. మనకి ఈ ఐడి నెంబర్ ఎంటర్ కానీ కింద నేమ్ వస్తుంది. ఈ నేమ్ కరెక్ట్ అయినట్లయితేనే మనం ఆ తర్వాత మనం ఓకే కరెక్ట్ వచ్చింది అనుకున్నప్పుడు మనం వచ్చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు టోటల్గా మనకు ఐడి అనేది సక్సెస్ఫుల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఐడి అనేది సక్సెస్ఫుల్ అవుతుంది ఈ విధంగా. సో మీరు ఐడి అది సబ్మిట్ సక్సెస్ఫుల్లీ టాప్అప్ సక్సెస్ఫుల్ అనేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి లోడింగ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి నెట్వర్క్ మంచిగా స్పీడ్గా ఉంటే మాత్రం ఏమంటే అయిపోతుంది. చిన్న స్లోగా అనేది నెట్వర్క్ కొద్దిగా ప్రాబ్లం ఉంటే మాత్రం చిన్నగా అవుతుంది. ఇవి చూడండి, ఇక్కడ టాప్అప్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అంటే మనకు ఐడి అనేది యాక్టివేషన్ అయిపోయింది. ఏ ఐడి వేసింది 1,001 రూపాయలు పెట్టి యాక్టివేషన్ చేసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి యూజర్ ఐడి వచ్చేసి 4999988 అనేది ఇక్కడ యాక్టివేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా వచ్చేసి మనకి ఇక్కడ ఈ విధంగా అనేది ఐడి అనేది యాక్టివేషన్ చేసుకుంటాం. ఐడి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనం ఐడిలో ప్రోడక్ట్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ మనము ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఐడి పిన్ నెంబర్ కంపెనీ కాంచి కొనుక్కొని ప్రోడక్ట్ అనేది యాక్టివేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో మనం ప్రోడక్ట్ ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ వీడియో అయితే మీకు ఈ ప్లాన్ కనుక నచ్చిన వాళ్ళందరూ మీకు ఈ ఫుల్ ప్లాన్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లాన్ చూడండి, వాళ్ళు ఎవరు ఉంటే ప్లాన్ చూడండి. ప్లాన్ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో గత 5 ఇయర్స్ నుంచి మనకు ఈ కంపెనీ అనేది 2020 నుంచి కంపెనీ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ప్రొడక్ట్స్ అనేది చాలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేది ఉండడం జరిగింది. ఓపెన్ బ్రాండ్స్ అనమాట. ఓపెన్ ప్రొడక్ట్స్ బ్రాండ్ అయితే మనకు ఉండడం జరిగింది. సో అవైతే మనకు స్టోర్స్ కూడా రాబోతున్నాయి. రీపర్చేస్లో మనకు చాలా పెద్ద బిజినెస్ అనేది రావడం జరుగుతుంది. సో వర్క్ చేసుకున్నట్లయితే మీకు రోజుకి 5,000 వరకు అయితే ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.